గోవా ట్రిప్కి వెళ్దామనేసి లక్షలు ఖర్చు అవుతాయి లేదంటే వేలల్లో అవుతాయని ఆలోచిస్తున్నారా? అయితే ఆ ఆలోచన ఇప్పుడే ఆపేసేయండి. గోవా ఇప్పుడు ఓవర్ క్రౌడెడ్, ఎక్స్పెన్సివ్ అండ్ కమర్షియల్ అయిపోయింది అనమాట. గోవా కంటే 10 టైమ్స్ బెటర్ గా, పీస్ఫుల్ గా, ఎగ్జాక్ట్ గా ఫారెన్ బీచెస్ లాగా కనపడే ఒక డెస్టినేషన్ ఉంది. ఈ వీడియోలో నేను గోకర్ణ గురించి మాట్లాడబోతున్నాను. ఇప్పుడు గోవా కన్నా గోకర్ణ ది బెస్ట్ అనేసి అందరు ట్రావెలర్స్ చెప్తున్నారు. ఈవెన్ నేను కూడా అదే చెప్తాను. అయితే ఈ వీడియోలో నేను ప్రాపర్ గా 5,000లో 3 రోజులు గోకర్ణ ట్రిప్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్పబోతున్నాను. ఈ వీడియోలో డీటెయిల్ గా మీరు ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా స్టే చేయాలి, ఏం తినాలి, ఏం చూడాలి, మళ్ళీ ఎలా రావాలి అనే దాని గురించి డీటెయిల్ గా చెప్పబోతున్నాను. సో వీడియో పూర్తిగా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ అలానే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. గోకర్ణ కర్ణాటకలో ఉన్న ఒక బ్యూటిఫుల్ కోస్టల్ టౌన్. సేమ్ గోవా లాగా ఎలా అయితే ఎడ్జ్ను ఉంటుందో ఇది కూడా కర్ణాటకలో ఒక ఎడ్జ్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు డైరెక్ట్గా వెళ్ళడానికి ఫ్లైట్స్ ఏం లేవు. అలా అనేసి మీరు డైరెక్ట్గా ఏసీ బస్సులో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మన కాచిగూడ, హైదరాబాద్ నుంచి లేదంటే ఏ తెలుగు రాష్ట్రాల నుంచి అయినా సరే డైరెక్ట్గా హుబ్లీకి మీరు డైరెక్ట్గా ట్రైన్ టికెట్ తీసుకోవచ్చు. స్లీపర్ క్లాస్ అయితే 450 రూపీస్ ఉంది. మీకు ఇంకా లేదు నార్మల్ జనరల్లో వెళ్తానా లేదంటే 3AC వెళ్తానా, అది డిపెండ్స్ మీరు ఉంటుంది. సో హైదరాబాద్ నుంచి లేదంటే ఏదైనా తెలుగు స్టేట్లో నుంచి డైరెక్ట్గా హుబ్లీ వెళ్ళొచ్చు. హుబ్లీ వెళ్తే అక్కడి నుంచి హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ కాడికి వెళ్ళాలా. 50 రూపాయలు సంథింగ్ 70 రూపాయలు టికెట్ తీసుకుంటారు అనమాట. మీరు ఆ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడికి మీకు డైరెక్ట్గా ఈ హుబ్లీ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా మీకు గోకర్ణకి బస్సెస్ అనేది అవైలబిలిటీ ఉంటాయి. అరౌండ్ దగ్గర 180 నుంచి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారంటే దగ్గర ఒక 1000 రూపాయలకి మీరు హైదరాబాద్ నుంచి గోకర్ణ అప్ అండ్ డౌన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు స్టే గురించి మనం మాట్లాడుకుంటే గోకర్ణ అనేది ఒక ఫేమస్ అన్నమాట. లైక్ చాలా మంది ఫారినర్స్ ఇప్పుడు గోకర్ణకే వస్తున్నారు, గోవాని అవాయిడ్ చేస్తున్నారు ఎందుకంటే గోవా ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది అనేసి. సో గోకర్ణలో స్టే గురించి మనం మాట్లాడుకుంటే గోకర్ణలో మంచి హాస్టల్స్ ఉన్నాయి. లైక్ మీరు ఏదైనా తీసుకోండి, జో హాస్టల్ కావచ్చు, హోస్టలర్ కావచ్చు, ఇలాంటి మంచి ఉన్నాయి. మీరు డైరెక్ట్గా ఒకసారి యాప్లో చెక్ చేసుకోండి. ది బెస్ట్ తక్కువలో హాస్టల్ ఎక్కడుందో చూసుకోండి, ఆ హాస్టల్ బుక్ చేసుకోండి. గట్టిగా మాట్లాడుకుంటే 290, 300 రూపాయలకి ఒక రోజు హాస్టల్ కూడా వస్తుంది. లేదు అంటే 500 రూపాయలకి కూడా వస్తుంది. సో మీకు మంచి ఒక బీచ్ వ్యూ అంటే బీచ్ లోపలే అంటే బీచ్ దగ్గరే ఉండే ఒక హాస్టల్ చూసుకోండి. దగ్గర 400, 450, 500 పడుతుంది. యావరేజ్గా మనం 500 వేసుకున్నా 3 రోజులకి మీరు హాస్టల్ తీసుకుంటే 1500 రూపాయలు అక్కడ అవుతుంది. అండ్ అలానే మీరు మంచిగా బీచ్ వ్యూ చూడొచ్చు. ఇక్కడ ఈ గోకర్ణలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ఎక్కువ. ఇండియాకు వచ్చిన వాళ్ళలో చాలా మంది గోకర్ణనే వస్తానండి. అక్కడ పీస్ఫుల్గా బీచ్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి. సో అక్కడ ట్రావెలర్స్ని మీట్ అవ్వచ్చు. సో హాస్టల్ మంచి బీచ్ కాడ చూసుకోవచ్చు. సో తక్కువ బడ్జెట్లో ఉంటుంది. ఇదే మీరు నార్మల్ హోటల్స్ తీసుకుంటే ఈ 3 ఫెసిలిటీస్ అనేది మీకు దొరకవు. సో అందుకే బెటర్ టు టేక్ హాస్టల్. గోకర్ణలో మెయిన్గా చేయాల్సిన యాక్టివిటీస్, ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకుంటే బీచ్ ట్రెక్కింగ్. దీనికి మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. గోకర్ణ మెయిన్ బీచ్ నుంచి స్టార్ట్ చేసి కుడెల్ బీచ్, ఓమ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్, పారడైజ్ బీచ్ వరకు కొండ మీద మీరు నడుచుకుంటూ ట్రిక్ చేయొచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూసారా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ ట్రిక్ లో మీరు చూసేది ఓమ్ బీచ్ అండి. మీరు కొండపై నుంచి చూస్తే క్లియర్ గా ఓమ్ షేప్ లో ఉంటది. నిజంగా మీకే అనిపిస్తూ ఉంటది అసలు మనం ఇండియాలో ఉన్నామా లేదంటే బాలీలో ఉన్నామా అనేసి. అక్కడ క్రిస్టల్ క్లియర్ వాచర్, అసలు అన్టచబుల్ నేచర్ అనేది మీకు ఈ ట్రెక్కింగ్ లో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా మంచి ప్లేసెస్ ఉన్నాయండి. వీటన్నిటి గురించి నేను గోకర్ణ వెళ్ళినప్పుడు ప్రాపర్ గా వీడియోస్ చేస్తాను. లేదు మీకు కావాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు. దానికోసమే క్లియర్ గా గోకర్ణలో చూడవలసిన ప్లేసెస్ అనేసి ఒక మంచి వీడియో చేస్తాను. సో ఇప్పుడు ఈ చూడాల్సిన ప్లేసెస్ అయిపోయాయి. ఇప్పుడు గోకర్ణలో ఫుడ్ గురించి మనం మాట్లాడుకుందాం. జనరల్గా గోకర్ణలో మంచి ఫుడ్లు దొరుకుతాయండి, ఎందుకంటే అక్కడ ట్రావెలర్స్ ఎక్కువ ఉంటారు. సో అది ఒక మంచి వైబ్. కర్ణాటక మన స్టేట్ పక్కనే ఉంటది కాబట్టి
చాలా బాగుంటది. ఫుడ్ కూడా అటు ఇటు మనలాగానే ఉంటది. అండ్ అలానే ఇంటర్నేషనల్ ట్రావెల్స్ వస్తుంటారు. ఎక్కువ మంది టూరిస్టులు ట్రావెలర్స్ అక్కడ తిరుగుతూ ఉంటారు. టైం పాస్ చేసే వాళ్ళు పోయేది గోవా. టైం మంచిగా స్పెండ్ చేద్దాము, మంచి ఒక వైబ్ ని తెచ్చుకుందాము, ప్రాపర్ ట్రిప్ ని ఎంజాయ్ చేద్దాం అనుకుని పోయే వాళ్ళు గోకర్ణ. సో గోకర్ణలో అన్ని ది బెస్ట్ దొరుకుతాయి. సపోజ్ ఇప్పుడు మనం రోజుకి ఒక 150-200 రూపాయలు వేసుకున్నా కూడా రోజుకి వచ్చేసి 600 రూపాయల్లో మీకు ఫుడ్ అయిపోతుంది. 3 days కి వచ్చేసి 1800 రూపీస్ లో ఫుడ్ అనేది క్లియర్ గా అయిపోతుంది. అదంతా కోస్టల్ ఏరియా అండి. అంటే మీరు పోయే రోడ్డు ఇటు పోతుంటే ఇటంతా బీచ్ ఉంటది, వైబ్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో ఒక రోజు స్కూటీ తీసుకోండి ఒక 500 రూపాయలతో, సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫైనల్ గా బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుందాం. ట్రాన్స్పోర్ట్ కి 1000 రూపాయలు అప్ అండ్ డౌన్ అవుతాయి. స్టేకి 3 రోజులు స్టేకి 1500 అవుతాయి. ఆ తర్వాత ఫుడ్ కూడా మనం వేసుకున్నాము, దగ్గర దగ్గర 3 రోజులకి 1800 ఫుడ్ వేసుకున్నా మొత్తం కలిపితే 4300 రూపాయలు ఉంటాయి. సో ఇంకొక 700 రూపాయలకి లేదు 500 రూపాయలకి 400 రూపాయలకి అక్కడ స్కూటీ దొరుకుతుంది. సో మొత్తం తిరిగేసి రావచ్చు. అంటే మనం అనుకున్న 5000లో ఇంకా 200-300 సేవ్ చేయొచ్చు. మొత్తం ఈ గోకర్ణ ట్రిప్ కి దగ్గర దగ్గర 5000 మనం బడ్జెట్ వేసుకుంటే దీంట్లో మళ్ళీ మీరు రిటర్న్ వచ్చేలోపు మీ చేతిలో 300-400 ఉంటాయి. ఎగ్జాక్ట్ గా నేను చెప్పినట్టు చేస్తే ఇంకా మంచిగా సేవ్ చేసుకోవచ్చు, ఇంకా తక్కువలో ట్రావెల్ చేయొచ్చు. లేదు అంటే ఇంకొంచెం పెంచుకొని మీకు కంఫర్ట్ లెవెల్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువలో ట్రావెల్ చేయొచ్చు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే అండి, మనీ లేదు అనేసి ఇంట్లో కూర్చొని మానేయండి. ట్రావెల్ చేయండి, నేర్చుకోండి, తెలుసుకోండి. చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రపంచం చాలా పెద్దది, చాలా మంచిగా తిరగొచ్చు, మంచి మంచి ఎక్స్పీరియన్స్ ని పొందొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ వీకెండ్ లో మీరు ఖచ్చితంగా ఈ గోకర్ణ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఏమున్నా డైరెక్ట్ గా మీరు కామెంట్ చేయొచ్చు, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు. అక్కడి నుంచి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను, మాట్లాడతాను, మీకున్న డౌట్లని క్లియర్ చేస్తాను. సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి నన్ను నా ఛానల్ ని సపోర్ట్ చేయండి.